హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, మొక్కై వంగనిది మానై వంగున. ఇలా పెద్దవారు అనడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తు నాటామనుకో స్వప్న, ఆ విత్తు చెట్టు అవ్వటానికి ఎన్ని రోజులు పడుతుంది? కొంచెం సమయం పడుతుంది. అది చెట్టు భూమి నుంచి విత్తు నాటాలి, దానికి నీళ్లు పోస్తే ఒక 4, 5 రోజులకి అది పైకి భూమిని తన్నుకొని పైకొస్తుంది. పైకొచ్చిన తర్వాత ఒక చిన్న 2 ఆకులు వేస్తుంది. ఆ 2 ఆకులు కాస్త కొంచెం మొక్క ఒక వారానికి ఇంత పెరుగుతుంది, నెలకి ఇంత పెరుగుతుంది, సంవత్సరానికి ఇంత పెరుగుతుంది, ఒక 5 ఏళ్ళకి ఇంత పెరుగుతుంది, ఒక 10 ఏళ్ళకి పెద్ద వృక్షం అవుతుంది కదా. ఆ పెద్ద వృక్షానికి పండ్లు కాస్తాయి. పండ్లు కాసి ఆకులు పండ్లు అన్ని పూలతోటి బాగా ఉంటుంది. అప్పుడు ఆ చెట్టుకి నువ్వు దారం వేసి కిందికి లాగితే వస్తుందా? రాదు. అది చిన్నగా ఉన్నటువంటి మొక్కని నువ్వు తెంపచ్చు, ఇరచచ్చు, దాన్ని దారం కట్టచ్చు. నీకు ఏ షేప్ లో కావాలంటే చెట్టుని ఆ షేప్ లో తయారు చేసుకోవచ్చు, మన దగ్గర ఉంటుంది. మనం ఎందుకన్నారంటే పిల్లలు మొక్కై వంగంది మానై వంగున అని చెప్పారు. ఎందుకంటే పిల్లల్ని మనము చిన్నప్పుడే వాళ్ళని విద్యా బుద్ధులు నేర్పే స్టేజ్ నుంచి వాళ్ళని మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఏవైనా కానీ మనకి మన తల్లిదండ్రుల ద్వారానే వస్తుంది. మనం మంచి వాళ్ళుగా తయారయ్యాము అన్నా, మనం చెడ్డ వాళ్ళుగా తయారయ్యామన్నా, ఈ సొసైటీకి ఉపయోగపడే వాళ్ళు అయ్యామైనా, ఈ సొసైటీకి ఉపయోగపడుకునే వాళ్ళు అయినామన్నా, ఈ సొసైటీకి హాని చేసే వాళ్ళు అయినామైనా, మనకు మన పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. మన పరిసరాల మీదే మన ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత మంచి వాళ్ళు ఉన్నా మన చుట్టూ సరౌండింగ్స్ బాగాలేవనుకో, దానికి ఫలితం ఏముండదు కదా. మన సరౌండింగ్స్ అన్ని మనతో పాటు సహకరించాయనుకో, మనం కూడా మంచిగా ఎదగగలుగుతాం. ఇప్పుడు ఒక స్లమ్ ఏరియాలో పెరిగి పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పెద్ద ఏరియాలో పెరిగి ఒక స్లమ్ పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? స్లమ్ పనులు ఇన్ ద సెన్స్ వాళ్ళ మైండ్లో వచ్చే ఆలోచనల్ని బయట తీసి ఏది తినాలో ఎలా బతకాలో తెలియకోకుండా బతికేస్తున్నారు కదా. అప్పుడు ఈ స్లమ్ లో పెరిగిన వ్యక్తికి ఈ పెద్ద బిల్డింగ్ లో పెరిగిన వ్యక్తికి ఏమైనా తేడా ఉందా? ఉంటుంది. 100% ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ స్లమ్ లోనికి పరిస్థితుల కారణంగా ఈ స్లమ్ లో పెరిగి అతను అలా తయారయ్యాడంటే క్వశ్చన్ ఎవ్వరు చెయ్యరు. అదే ఇంత పెద్ద బిల్డింగ్ లో పెరిగి పుట్టి పెరిగి ఇతను స్లమ్ వ్యవహారాలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇతని మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏరా మీ అమ్మ మీ నాన్న ఉద్యోగస్తులు కదా, లేకపోతే నువ్వంతా గొప్పవాడివి కదా, నువ్వు ఇలా ఎందుకు చేసావని వెంటనే క్వశ్చన్ వస్తుంది. అదే ఇతను చేశాడు అనుకో, అవును అతని పరిస్థితుల కారణమేమో పాపం అనేది జాలి చూపిస్తారు. కానీ వీళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు. ఒక మనిషి అనేవాడు పుట్టుకతోటే వాళ్లకు మనము ఎలా ఫీడింగ్ ఇస్తే అలా తయారవుతారు. ఫస్ట్ పిల్లలు పుట్టంగానే మనము అన్నం పెట్టాం కదా, పాలిస్తాము, పాలిచ్చిన తర్వాత మెత్తగా అన్నం చేసి గోరు ముద్దలు పెడతాము. ఆ తర్వాతే కదా అన్నాన్ని మనం అలవాటు చేస్తాం. పిల్లల్ని కూడా అంతే. చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళకి ఒక మంచి పద్ధతి అనేది అలవాటు చేయాలి. ఈ టయానికి లేయాలి, ఈ టయానికి తినాలి, ఈ టయానికి రాసుకోవాలి, ఈ టయానికి స్కూల్కి వెళ్ళాలి. మన వల్ల సొసైటీకి ఎవరికి ఇబ్బంది కాకూడదు, వాళ్ళ వల్ల మనం ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అనేది మనం పిల్లలకి ప్రతిరోజు మనం చెప్తూ వాళ్ళని అలా తయారు చేస్తామనుకో, ఒక ఐఏఎస్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ అవ్వచ్చు, రేపటి తరానికి ఒక మంచి పౌరుడు అవ్వచ్చు కదా. అలా కాకోకుండా వాళ్ళని మనం ఎలా పడితే అలా వదిలేసాము అనుకో, ఆ మొక్క నీటిగా పెరగదు. ఒక పిల్లలు అనేవాళ్ళు క్యాండిల్ లాంటి వాళ్ళు. ఆ క్యాండిల్ని మనం ఎలా కరిగించి ఏ షేప్ లో ఇస్తే ఆ షేప్ లో వస్తారు. కరిగించడం ఎలా అనేది మనకి తెలిసి ఉండాలి. మన పిల్లల్ని మన దగ్గర ఉన్నది కాసేపే, టీచర్ల దగ్గర ఉన్నది ఎక్కువసేపు. మనమే కాదు ప్రయత్నం చేయాల్సింది, టీచర్లు కూడా ప్రయత్నం చేయాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు స్కూల్స్ లో ఉన్న పిల్లలకి కూడా వాళ్ళ పెంపక విధి విధానాలు ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక అమ్మాయి క్యూట్ గా మాట్లాడుతుంది, రెస్పెక్టివ్ గా మాట్లాడుతుంది. ఒక అమ్మాయి అమ్మని ఏమే, పోయే, రాయే అని లాంగ్వేజ్ యూస్ చేస్తుంది. ఇప్పుడు పొలైట్ గా మాట్లాడే అమ్మాయిని ఇష్టపడతారా, ఈ పోవే రావే అనే అమ్మాయిని ఇష్టపడతారా? పొలైట్ గా మాట్లాడే అమ్మాయిని ఇష్టపడతారు కదా. ఎక్కడైనా అంతే కదా. ఈ పొలైట్నెస్ లో ఇంత స్వీట్నెస్ ఉంది అన్నప్పుడు ఈ హార్డ్నెస్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు కదా. మన మాటలు, మన బిహేవియర్, మన విధానము, మన డ్రెస్ సెన్స్ అన్నింటి కూడా మన మీద ఎఫెక్ట్ ఇస్తాయి. ఖచ్చితంగా మనల్ని చూసి ఇంకొకరు తయారవుతారు. అదే మనము ఇలా గలీజ్గా వల్గర్గా మాట్లాడడం అలవాటు చేస్తాము పిల్లలకి అంటే
అదే వాళ్ళ పిల్లలకి కూడా వెళ్తుంది. ఇలా కాకోకుండా ఒక భావి తరానికి చదువు పట్ల ఒక అవగాహన, ఇది చదివితే నువ్వు రేపు పొద్దున సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఐపీఎస్ అవ్వచ్చు, ఒక ఆర్మీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో అవ్వచ్చు అని వాళ్ళకి, నువ్వు ఇలా చదవకపోతే నువ్వు ఇలా ఉండాల్సొస్తుంది, ఇలా మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళని ఒక మొక్కలాగా పెరిగేటప్పుడే మంచి ఎరువును వేసాము అంటే మంచి ఫలాలనైతే మనకిస్తుంది కదా చెట్టు. అదే చెట్టు నుంచి కాయ రాలుతుంది. కాయ రాసి మళ్ళీ చెట్టు పక్కపక్కనే మొలుస్తాయి. మన బిడ్డల్ని కూడా మనము, ప్రతి పిల్లల్ని కూడా మన పిల్లలు అనుకొని మనం వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ, వాళ్ళని మౌల్డ్ చేసుకుంటూ, ఒక చెట్టుని ఎంత అపురూపంగా, కొన్ని చెట్లు ఎడారి చెట్లు, వాటికి ఏం వేయకపోయినా పెరిగిపోతాయి. దాన్ని ఎడారి మొక్క అంటారు. కొన్ని బోన్సాయిస్ ఉంటాయి. మనం వాటిని వేయకపోయినా ఒక షేప్‌లో బోన్సాయి చాలా కాస్ట్‌లీ మొక్క. అదే ఒక పిచ్చి మొక్కని తీసుకొచ్చామనుకో, పిచ్చి మొక్కని, బోన్సాయి మొక్కని, ఒక ఎడారి మొక్కని పక్కన పెట్టామంటే ఏది ఎక్కువ కాస్ట్‌లీ కన్నా బోన్సాయి మొక్క. బోన్సాయి. ఎందుకంటే దాన్ని స్పెషల్ ఫీడింగ్ తోటి పెంచుంటాం కాబట్టి అది మనకి డబ్బు సంపాదించి ఇస్తుంది. మన పిల్లల్ని కూడా అంతే. మనం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళ గోల్ ఏంటి? వాళ్ళతో మనం టైమ్ స్పెండ్ చేయాలి. నౌ డేస్ పేరెంట్స్ పిల్లలతోటి టైమ్ స్పెండ్ చేయటానికి కూడా మాకు టైం లేదు అని అంటున్నారు. వేరే పనులు చేయటానికి మాత్రం బోలెడంత పనులు దొరుకుతున్నాయి వాళ్ళకు. కానీ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలంటే టైం దొరకట్లేదు అంటున్నారు. ఇది కూడా ఒక చెడ్డ అలవాట. ఫస్ట్ మనం ఇల్లు గెలిసి బయట రచ్చ గెలిచాలి. ఫస్ట్ కుటుంబాన్ని చూసుకున్న తర్వాతే మనము బయటకు వెళ్ళి ఏ పనులైనా చేసుకోవాలి. నా కుటుంబం పాడవుతుందంటే నేను ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. నా కుటుంబం చక్కగా పోషించబడుతుంది అంటే నేను బయటకొచ్చి ఒక పని చేసినా దానికి విలువ ఉంటుంది. డేస్ ఇది తెలియక అందరూ డబ్బు వెంట పడుతూ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఫోన్‌లకి అడిక్ట్ చేసేస్తూ స్వెట్స్ వచ్చి వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇలాంటివి జరగకూడదంటే మన పూర్వీకులు "మొక్కై వంగనిది మానై వంగునా" అని చెప్పి మనందరికీ మోటివేట్ చేశారు. అప్పుడు చెప్పిన అంత మంచి వర్డ్స్, అప్పట్లో పూర్వీకులు పెంచిన పెంపక విధానము ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు మోడర్న్ అయిపోయింది. ప్రతిదీ మోడర్న్ అయిపోయింది. ఆ మోడర్న్ వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది. కొంత డిసడ్వాంటేజ్. చూసారు కదండి, మొక్కై వంగనిది మానై వంగున అనేసి. ఈ సామెతకు చాలా మందికి అర్థం కూడా తెలియకుండా ఉండుంటుంది. నాకు కూడా తెలుసు, కొంచెం తెలుసు, పూర్తిగా తెలియదు. అలానే మనకి ఎన్నో తెలియని విషయాలన్నీ మనకి తెలియజేస్తున్నారు లైఫ్ కోచ్ శారదా గారు.